ఇప్పుడే యూట్యూబ్‌లో ఒక పెద్ద డేంజరస్ సిట్యుయేషన్ అయితే ఉంది. లక్షల డాలర్స్ ఎర్న్ చేస్తున్న ఛానెల్స్ ఒక్క రోజులో జీరోకొచ్చేస్తున్నాయి. మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్స్ కంప్లీట్‌గా డిలీట్ కూడా అవుతున్నాయి. మీరు కూడా ఏఐతో కంటెంట్ ఏమైనా చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడాలి. కొంచెం కూడా మిస్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. నేను వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యూట్యూబ్‌లో జరుగుతున్న లేటెస్ట్ డీమానిటైజేషన్ వేవ్ గురించి. మనం ఇంతకుముందు కరోనా వేవ్ ఇట్లాంటివి చూసాం కదా! ఇప్పుడు డీమానిటైజేషన్ వేవ్ కూడా నడుస్తుందనమాట. ఎందుకు జరుగుతుంది? అండ్ ఎవరు టార్గెట్ అవుతున్నారు? ముఖ్యంగా మీరు సేఫ్‌గా ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమవ్వబోతుంది ప్రతి పాయింట్ కూడా. సో కొంచెం కొన్ని మంత్స్ బ్యాక్‌కి వెళ్తే 2026 స్టార్ట్ అవ్వగానే యూట్యూబ్ సీఈఓ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. సింపుల్‌గా ఏం చెప్పారంటే ఏఐ స్లాత్‌ని మనం రెడ్యూస్ చేయాలి. అంటే ఏఐ స్పామ్ కంటెంట్‌ని రెడ్యూస్ చేయాలి అని చెప్పారు. అండ్ ఏం జరిగింది? చెప్పినట్టే చేశారు. టాప్ 100 ఏఐ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 16 ఛానెల్స్ ఆల్రెడీ రిమూవ్ అయిపోయాయి. ఎంత పెద్ద విషయమో మీరు గుర్తుపెట్టుకోండి. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానెల్స్, కోట్లలో వ్యూస్ వస్తున్న ఛానెల్స్ అండ్ హ్యూజ్ రెవెన్యూ వస్తున్న ఛానెల్స్ ఇవి. ఒక్కసారిగా పోయాయి మొత్తం. అసలు జీరో అనమాట. టోటల్ జీరో అయిపోయాయి. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరేమనుకుంటారంటే ఇవన్నీ స్పామ్ కంటెంట్ ఛానల్స్ అయ్యి ఉండొచ్చు. మనకేమీ ప్రాబ్లం ఉండదు అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. కొంతవరకు కరెక్ట్. కానీ ఇది కంప్లీట్‌గా నిజం కాదు. జెన్యూన్ క్రియేటర్స్ కూడా ఓన్‌గా కంటెంట్ చేసే వాళ్ళకి కూడా ఈ ఇష్యూ రావచ్చు. జెన్యూన్ అండ్ ఓన్ అని ఎందుకు అంటున్నారనేది మనం డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓన్లీ స్పామ్ ఛానల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వట్లేదు. క్రియేటర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. కొంచెం జెన్యూన్ క్రియేటర్స్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో జెన్యూన్. చాలా సీరియస్ ఇష్యూ అనమాట ఇది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాము. ఒక ఎగ్జాంపుల్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు బోరింగ్ హిస్టరీ. మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు. దానికి సంబంధించి మల్టిపుల్ వీడియోస్ అయితే యూట్యూబ్‌లో ఉన్నాయి. కంప్లీట్‌గా ఏఐ వాయిస్ ఉంటుంది. లాంగ్ స్టోరీ టెల్లింగ్ వీడియోస్ ఉంటాయి. అండ్ హ్యూజ్ ఆడియన్స్ బేస్ కూడా ఉంది. చాలా ఈజీ. కానీ ఈ ఛానల్స్‌కి పీక్స్‌లో థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేసే సిట్యుయేషన్ ఉన్నప్పుడు కూడా ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్‌లో వాళ్ళకి $170,000 వచ్చాయన్నమాట. $170,000 వచ్చాయి. అంటే ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది సడన్‌గా డీమానిటైజ్ అయిపోయింది. ఆల్ ఆఫ్ ఏ సడన్. ఎటువంటి అంటే ముందు తీసేస్తాము, లేకపోతే ఒక నెల తర్వాత తీసేస్తాం అట్లాంటి ఇండికేషన్ ఏమీ లేదు. సడన్‌గా మానిటైజేషన్ అయితే పోయింది. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే తప్పు ఎక్కడ జరిగింది? ఇక్కడంతా ఎఫర్ట్ పెడుతున్నారు, కొంచెం క్రియేట్ చేస్తున్నారు, కంటెంట్ బాగానే ఉంది. ఏ వాయిస్ అయినా చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ రీజన్ ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1 సేమ్ థంబ్‌నెయిల్స్ అన్ని వీడియోస్‌లోని సేమ్ డిజైను, సేమ్ లేఅవుట్, సేమ్ స్టైల్. యూట్యూబ్‌కి ఇది ఒక ప్యాటర్న్‌లా కనిపిస్తుంది. లేజీ థంబ్‌నెయిల్ ఎడిటింగ్‌లా కనిపిస్తుంది. నెంబర్ 2 సేమ్ టైటిల్స్. ఫాల్ అస్లీప్ టు ఎ హిస్టరీ ఆఫ్ అని చెప్పేసి అట్లా సేమ్ ఫార్మాట్‌లో రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా రిపీట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే అది ఒక రెడ్ ఫ్లాగ్ యూట్యూబ్‌కి. రీజన్ నెంబర్ 3 వచ్చేసి స్లైడ్ షో వీడియోస్. ఇమేజెస్ గానీ, జస్ట్ జూమ్ చేయడం గానీ, లేకపోతే ఏఐ వాయిసెస్ కానీ బేసికల్‌గా ఇది లేజీ ఫార్మాట్. పెద్ద ఎడిటింగ్ ఏం లేదు. చిన్న ఎడిటింగ్ మాత్రమే ఉంది. ఇవన్నీ కలిపితే యూట్యూబ్ ఒకటే అనుకుంటుంది. ఈ ఛానల్ మాస్ ప్రొడ్యూసర్ అని అనుకుంటదనమాట. సో మీకు ఇంకా కొంచెం డీటెయిల్డ్‌గా వెళ్దాం. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీ ఛానల్‌ని ఇంకొక 100 డిఫరెంట్ ఛానల్స్‌తో రిప్లేస్ చేసినా ఎవరికీ డిఫరెన్స్ తెలియకపోతే సేమ్ కంటెంట్ వేరే 100 డిఫరెంట్ ఛానల్స్‌లో ఉంటే డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళ ఛానల్ అయినా మీ ఛానల్ అయినా నేమ్ చేంజ్ చేసి ఒకేలా ఉన్నాయనుకోండి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మీరు డేంజర్‌లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈజీ ఎడిటింగ్ చేయగలిగే ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు యూనిక్‌నెస్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సింపుల్‌గా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నది ఏంటంటే ఏఐని బ్యాన్ చేస్తుందేమో యూట్యూబ్ అని చెప్పి అనుకుంటున్నారు. ఏఐని బ్యాన్ చేయట్లేదు. ఏఐ మనం యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబే మనకి ఏఐ టూల్స్ కూడా ఇస్తుంది. కొన్ని క్లిప్స్ జనరేట్ చేసుకోండి, కొన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకొని ఏఐ టూల్స్ యూట్యూబే ఇస్తుంది. కానీ లేజీ కంటెంట్, టెంప్లేట్ కంటెంట్, ఫుల్లీ ఆటోమేటెడ్ కంటెంట్ ఇవే మెయిన్ ప్రాబ్లం అనమాట యూట్యూబ్‌కి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు డేంజర్ జోన్‌లో ఎలాంటి కంటెంట్ ఉంటదనేది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఫుల్లీ ఆటోమేటెడ్ పైప్‌లైన్ అంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి ఫైనల్‌గా వీడియో వరకు ప్రతీదీ ఏఐతోనే మీరు ఆటోమేట్ చేస్తే అది వర్క్ అవ్వదు. స్క్రిప్ట్ కాపీ చేసుకొని వేరే వాళ్ళది రీరైట్ చేసేసి ఏదో ఇమేజెస్ పెడితే వర్క్ అవ్వదు. రోజు సేమ్ టెంప్లేట్ వీడియోస్ పెట్టినా, ఒక స్పామ్ కంటెంట్ లాగా మల్టిపుల్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసినా ఇవన్నీ కూడా డేంజరస్ జోన్‌లో ఉన్నట్లు లెక్క అనమాట. సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి? ఏఐ ఎడిటింగ్ టూల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏఐ స్క్రిప్ట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. కానీ యూనిక్‌గా జనరేట్ చేయాలి. ఏఐ వాయిస్ కూడా ఓకే.
కానీ మీ అనలిటిక్స్, మీ హ్యూమన్ టచ్ అనేది ఉండాలనమాట. అంటే మీరు జనరేట్ చేస్తున్నారంటే మీ ఛానల్‌కి సంబంధించి ఏదో ఒక యూనిక్‌నెస్ ఉండాలి. ఏఐని ఇలా యూజ్ చేయండి సింపుల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం. ఒక ఐడియా కోసం, ఐడియా ఏదన్నా రాలేదనుకోండి, ఐడియాని సెర్చ్ చేయడం కోసం, లేదా రిసర్చ్ కోసం ఈ టాపిక్ ఇంకేమన్నా ఉందా అని ఒక డ్రాఫ్ట్ తయారు చేయడానికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ వీడియో మాత్రం మీరే క్రియేట్ చేయండి. ఇక్కడ ఇంకొక హానెస్ట్ ట్రూత్ కూడా మీకు చెప్పబోతున్నాను. జస్ట్ బటన్ ప్రెస్ చేసి వీడియో అప్లోడ్ చేసే వాళ్ళు సర్వైవ్ అవ్వరు. అంటే ఇక్కడ క్లిక్స్ చేస్తాం, ఇక్కడ క్లిక్స్ చేస్తాం, వీడియో జనరేట్ అయిపోయింది, అప్లోడ్ చేస్తాం. ఇట్లాంటి వాళ్ళు సర్వైవ్ అవ్వరనమాట. సో మీరు ఎప్పుడైనా సరే యూనిక్ కంటెంట్ పెట్టేవాళ్ళు, హ్యూమన్ టచ్ ఉన్న కంటెంట్ పెట్టేవాళ్ళు మాత్రమే విన్ అవుతారు. ఇందులో ఒక యూట్యూబ్ ఇచ్చే డైరెక్షన్ అయితే చాలా చాలా ఈజీ అనమాట. యూట్యూబ్ వీడియోస్ జనరేట్ చేసి ఫ్యాక్టరీస్ కోసమో, లేకపోతే వీడియోస్ జనరేట్ చేసి ఇంజిన్స్ కోసమో చూడట్లేదు, క్రియేటర్స్ కోసం మాత్రమే చూస్తుంది. ప్యాటర్న్ ఏదైనా ఉంటే, ఇట్లాంటి రిపీటెడ్ ప్యాటర్న్ ఏదైనా ఉంటే ఈజీగా డిటెక్ట్ అయిపోతాయి. క్వాలిటీ ఉన్నవి మాత్రమే విన్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక యునిక్ కంటెంట్ మీరు క్రియేట్ చేయాలి, మీరు నేర్చుకోవాలి, స్ట్రాటజీని మార్చుకోవాలి. ఈ ఏఐ కంటెంట్కి కొంచెం ఫుల్ ఆటోమేషన్ కొంచెం దూరంగా ఉండాలి అంతే. అండ్ వీటిని చూసి మీరు భయపడిపోయి గివప్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా లేదు. మీరు దాన్ని మీ కంటెంట్కి, మీ ఆల్రెడీ ఫిక్స్ అయిన కంటెంట్కి హెల్ప్ అయ్యేలా యూజ్ చేసుకుంటే ఫైన్. కానీ కంటెంట్ లేనప్పుడు మీరు ఏఐతోనే మొత్తం జనరేట్ చేద్దామంటే అది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ కాదనమాట. సింపుల్గా చెప్తాను, చాలా క్రియేట్ చేయండి, క్రియేట్ మోర్, చాలా వీడియోస్ క్రియేట్ చేయండి ఫైన్. కానీ ఆటోమేషన్ మాత్రం చాలా తక్కువ చేయండి. మీరు ఓన్గా క్రియేట్ చేసేది ఎక్కువ ఉండాలి, ఆటోమేషన్ చాలా చాలా తక్కువ ఉండాలి. ఇదే ఫ్యూచర్ అనమాట. యూట్యూబ్ ఇంతకుముందు కూడా గ్రీన్ స్క్రీన్ వీడియోలు ఎట్లాంటివి చాలా వచ్చాయి, అందరూ కనుమరుగైపోయారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైందనేది అనుకుంటున్నాను. ఓన్ కంటెంట్ మీద డిపెండ్ అవ్వండి. వేరే వాళ్ళ కంటెంట్ మీదో, లేకపోతే ఏఐ వచ్చిందని ఏఐ మీదో, లేకపోతే ఎవరో చెప్పారని కామెంట్స్ పెట్టడమో, ఇట్లాంటివి మీరు ఎప్పుడు అలాంటి వాటి మీద మీరు బేస్ చేసుకుని మీ ఛానల్ని రన్ చేయొద్దు. మీ ఛానల్ ఎప్పుడు కూడా ఒక యూనిక్ కంటెంట్తో, ఓకే పలానా XYZ అనే ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్కి సంబంధించిన ఛానల్ ఇది, దీంట్లో ఈ కంటెంట్ ఉంటుంది అనే ఐడియా జనాల్లోకి వెళ్ళాలి. అంతేగాని ఈ కంటెంట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళు కూడా ఇలాంటివి జనరేట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా ఇలాంటివి జనరేట్ చేస్తుంటే మీరు ఇందులో సర్వైవ్ అవ్వడం అయితే చాలా చాలా కష్టం అనమాట. మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇది ఇన్ఆథెంటిక్ కంటెంట్ నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇన్ఆథెంటిక్ కంటెంట్, అథెంటిసిటీ అంటే ఏంటి? ఒక యూనిక్నెస్ ఉండడము, పలానా ఒక ఐడెంటిటీ ఉండడం అనమాట. ఒక కంటెంట్కి ఒక ఐడెంటిటీ ఉండాలి. మీ కంటెంట్కి ఒక ఐడెంటిటీ లేనప్పుడు ఎవరైనా జనరేట్ చేసేయగలిగే కంటెంట్ అయితే అది ఇన్ఆథెంటిక్ కంటెంట్ అవుతుంది. సింపుల్గా మీరు అది అర్థం చేసుకోవచ్చు. ఏదో ట్రైన్లు వెళ్తున్నాయి రోజు, ఆ ట్రైన్లు వెళ్తున్న వీడియోస్ని మీరు అప్లోడ్ చేశారు, అది ఇంతకుముందు రీయూస్డ్ కంటెంట్లో చూపించేవారు, కానీ రీయూస్డ్ కంటెంట్ కాదు, అది ఇన్ఆథెంటిక్ కంటెంట్. మీరే ఓన్గా క్రియేట్ చేస్తున్నా సరే దాంట్లో వాల్యూ కానీ ఒక హ్యూమన్ టచ్ కానీ లేదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వ్యూస్ కోసం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే మీరు ఈ వీడియోలు చేస్తున్నట్టుగా అనిపిస్తే యూట్యూబ్ గ్యారంటీగా మీ ఛానల్ని డిమానిటైజ్ చేస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇన్ఆథెంటిక్ అంటే మీరు సింపుల్ వర్డ్స్లో మీకు క్లియర్గా నేను చెప్పాను. ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మీ ఛానల్ని రివ్యూ చేయించుకోవాలనుకున్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఆర్ మీరే కొంచెం తెలివితేటలు పెట్టి మీ ఛానల్ మీరు చెక్ చేసుకున్నా సరే సరిపోతుంది. సింపుల్ అండ్ లాజికల్గానే వాళ్ళు ఛానల్స్ అయితే డిమానిటైజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు డిమానిటైజ్ చేసిన ఛానల్స్లో 90% ఛానల్స్ అప్పీల్ చేసినా సరే వెనక్కి రావు. ఎందుకు అంటే వాళ్ళు ప్రాపర్గా మెషిన్స్ యూజ్ చేసి, ప్రాపర్ అల్గరిథమ్స్ యూజ్ చేసి చేస్తున్నారు. అన్లెస్ మీరు ఆ కంటెంట్ని మళ్ళీ డిలీట్ చేసుకొని ప్రాపర్గా ఓన్ కంటెంట్ పెట్టుకొని, ఓన్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ప్రతిదీ ఓనే, మీరు రికార్డ్ చేస్తే అది ఓన్ అయిపోతుంది, లేదా మీరు ఎడిటింగ్ చేస్తే అది మీ ఓన్ అవుతుంది. కానీ మీరు ఒక వాల్యుబుల్ ఉన్న కంటెంట్ ఆర్ ఒక హ్యూమన్ టచ్ ఉన్న కంటెంట్ జనరేట్ చేసి మళ్ళీ వాచ్ అవర్స్ తెచ్చుకుంటే అప్పుడు మాత్రమే మీరు రీఅప్లై చేయగలుగుతారు. అప్పీల్ ఎప్పుడు చేయాలి అంటే సింపుల్, మీ తప్పు ఏమీ లేదు. బై మిస్టేక్లో యూట్యూబ్ మీ కంటెంట్ అనుకుంది, లేదా బై మిస్టేక్లో అథెంటిసిటీ ఏమీ లేదని చెప్పి యూట్యూబ్ ఫీల్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓకే ఫైన్, నా కంటెంట్ చాలా బాగుంది, నేను ఎటువంటి తప్పు చేయట్లేదని చెప్పేసి మీరు యూట్యూబ్కి ఒక రిక్వెస్ట్లా పెడతారనమాట. ఆ రిక్వెస్ట్ని మనం అప్పీల్ అని పిలుస్తాము. సో మన సైడ్ ఏమీ తప్పు లేనప్పుడు మాత్రమే అప్పీల్ వర్క్ అవుతుంది. ఊరికే అప్పీల్ వీడియో పెడతాము, మీకు అప్పీల్ వీడియో ట్రై చేస్తాము, ఒక 60% మీకు వెనక్కి వస్తుంది, మోస్ట్లీ వెనక్కి వస్తుంది, మోస్ట్లీ గ్యారంటీగా వస్తుంది, ఒక కొన్ని కేసెస్లో రాదు అని చెప్పి ఎవరైనా చెప్తే నమ్మకండి. మీరే అనాలిసిస్ చేసుకోండి క్లియర్గా. మీ కంటెంట్ అనేది అప్పీల్ చేస్తే వచ్చేలా ఉందా లేదా అని చూసుకోండి. అప్పీల్ చేస్తే వచ్చేలా ఉంది, ఫైన్, మనం ప్రాపర్ కంటెంటే మనం చేస్తాము, అప్పీల్ చేయండి. లేదంటే కంటెంట్ అంతా రిమూవ్ చేసుకొని రీఅప్లై కోసం అయితే వెయిట్ చేయండి. మంచి కంటెంట్ అయితే మళ్ళీ జనరేట్ చేయాలి మీరు. కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. ఆల్రెడీ ఏదో ఒక కేటగిరీకి, ఏదో ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ వీడియోస్కి మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు ఇంకో డిఫరెంట్ కంటెంట్ మీరు కనిపిస్తూ కంటెంట్ చేస్తే వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తాయి అనమాట. సో సిచ్యువేషన్ అది కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది.
సో అంత కాంప్లికేట్ సిచ్యువేషన్లోకి రన్ అవ్వకండి. మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందని అయితే అనుకుంటున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ గురించి, అప్లై రీఅప్లై గురించి కూడా నేను మాట్లాడాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. అందరం కలిసి గ్రో అవుదాము. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం అనేది మన ఎజెండా. బై బై.